సంతకం నేను మొదటి సంతకం చేస్తా, ఈ స్టీల్ ప్లాంట్ని మీ ఆస్తిని మీకు అప్పచెప్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన మాట, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు చెప్పిన మాట ఆ సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు అన్న మాటను నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా వైజాగ్ ప్రజలు, కార్మికులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మళ్ళీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి రాజకీయపరమైన ఇబ్బందులు వచ్చినా, రాజకీయ లాభాలు లేకపోయినా ఒక మాటకు, ఒక కమిట్మెంట్కి వాళ్ళు కట్టుబడి పనిచేసే ఒక విధానము రాహుల్ గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని. ఆ రోజు అన్న మాట మళ్ళీ నేను ఈరోజు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీడియా ద్వారా రిమైండ్ చేస్తున్నా, జ్ఞాపకం తీసుకొస్తున్నా. తెలంగాణకు ఎట్లా మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన మాట ఉంది. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నేను మళ్ళీ ఇంకో సందర్భంలో నేను మళ్ళీ ఇంకో 10-15 రోజులకు వస్తా, ఇంకో 2-3 ప్రెస్ మీట్లు చేస్తా మీ దగ్గర. అందులో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడతా. 3 టాపిక్లు, ఇంకా 3 టాపిక్లు సపరేట్ ఇందులో జోడీకరించా. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నేను మాట్లాడాలని అనుకున్నా. అదే మస్తాన్ తోడు, మా నాయకులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నా. నా అప్పీల్ ఒకటే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఆస్తిని, అది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్రజలదే, కార్మికుల ప్రజలదే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది. విశాఖ హక్కు స్టీల్ ప్లాంట్. ఇది మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలంటే ఇంకా 3 ఏళ్ళ ఎన్నికలు ఉన్నాయి, 3 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి, ఇంకా అటు ఇటు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారు అయితేనే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని యాక్టింగ్లు చేసినా, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రజలకు ఇచ్చిన మాటని వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ కార్మికులకు హక్కు వాళ్ళకు మళ్ళా అందుతుంది. ఇలా ఇంకో ఆలోచన ఉండదు. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, మీ సహకారం ఉండాలి. మీ సహకారం ఉండాలి అని అంటే వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ సీట్లు ఇడెన్నునే పార్లమెంట్ 25, ఒక 25 సీట్లలో మా పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించండి. నేను ఈ మాట అడుగుతుంటే ఇంట్లో ఒకరో ఇద్దరికో కొంత నవ్వు రావచ్చు. ఏమని, ఇక కాంగ్రెస్ లీడర్షిప్పే లేదా ఆంధ్రప్రదేశ్లో? 20 సీట్లలో ఈయన 20 అడుగుతున్నాడు ఎంపీ సీట్లు. కాంగ్రెస్ ఎంపీలను గెలిపిమంటుండు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కాంగ్రెస్ లీడర్ల దగ్గర. ఈ 20 మంది ఎంపీలను ఎట్లా గెలిపిస్తారు ఈయన అడుగుతున్నాడు అని ఒకరిద్దరు మీకు కొందరు మీదికి నవ్వుకున్నా, కొందరు లోపల నవ్వుకున్నా. కానీ ఒక విషయం గమనించాలి మీడియా కూడా, ఈ దేశాన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు 30-35
40 సీట్లు పార్లమెంట్లు కాంగ్రెస్ ఎంపీలు ఉన్న చరిత్ర 41. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుంటే మనం ఆంధ్ర ఇక్కడ అది కాదు ఇక్కడ 25 ఎంపీలు ఉన్న చరిత్ర ఇక్కడ ఉండే. ఎందుకు తేడా వచ్చింది? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కోపం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఓటేయొద్దు కాబట్టి ఓటేయలే అంతే. ఏదో కోపం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ మీద. నేను మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా వాళ్ళకి చెప్తా ఇంకో సందర్భం, అవసరం వస్తే 4వ ప్రెస్ మీట్ పెడతా. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లాభం ఏంది, తెలంగాణకు వచ్చిన లాభం ఏంది అనేది ఇంకో 4th ప్రెస్ మీట్ పెట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తా, మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తా. ఇది ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే పాపం 10 ఏళ్ల నుంచి. ఇంకోటి ఏంటంటే అక్కడ అధికారులు, పోలీసు వ్యవస్థ వైజాగ్లో కార్మికులను